చేశాడు. ఆయుష్ తరుగుతుంది, వయసు పెరుగుతుంది. అంటే మరణానికి దగ్గర అవుతున్నాం, వృద్ధాప్యానికి పెంచుకుంటూ పోతున్నాం కదా. రెండు ఆయుష్ పెరుగుతుంది, ఈరోజు వయసు తగ్గుతుంది, అంటే తగ్గిపోతుంది అనమాట. నేను రేపు పెద్దవాడిని అవుతుందని ఫీల్ అయిపోతున్నాను కదా. పెద్దవాడు అవుతున్నామంటే మరణానికి చేరువవుతున్నాం, దగ్గర వయసు పెరిగిపోతుంది. ఇవన్నీ అంటే వయసు పెరిగిపోయిన తర్వాత ఇప్పుడు కొంత ముసలు అయిపోయిన తర్వాత మరి తర్వాత ముసలు అయిపోయిందంటే కుర్రల్లో కనిపించిన రంగులు కొట్టుకుంటారు. తెల్ల నీళ్ళు వచ్చేస్తుంటే ముసలి వాళ్ళు కూడా ఇచ్చేస్తుంటే రంగులు కొట్టుకుంటారు. ఆడవాళ్ళు కూడా మరి హెన్న గోల్డ్ ఏదో వచ్చింది కదా, హెన్న బ్లాక్ ఇటువంటిది వాడేసి మరి కుర్రవాళ్ళ కనిపించాలి అని మనం ఆశపడుతూ ఉంటాం. అలాగే దేవునిలో మనకు ఒక ఆశ కలిగి ఉండాలి. ఏంటంటే మనం ఏ పని తలపెట్టినా అది ఖచ్చితంగా సఫలపరచబడాలి. హల్లెలూయా. మనం ఎవరింటికి వెళ్ళి వారి కొరకు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన ఫలించాలి. ఆ ప్రార్థన ఫలించలేదు అంటే మనలో ఒక లోపం ఉంది. లోపాలు రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి అవిశ్వాసము, రెండు నమ్మకము. బాగా గమనించండి. యేసు ప్రభు వారు లాజరును బ్రతికించే ముందు మార్తతో ఏమన్నారు? నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూద్దు అన్నారు. ఇంకో విషయంలో యేసు ప్రభు వారు ఇంకో మాట అన్నారు, నీ విశ్వాసము నీకు స్వస్థత కలుగొస్తుంది. ఈ రెండు మన జీవితంలో ఉండాలి. ఎప్పుడైతే మన ప్రార్థన ఫలించలేదో మనలో విశ్వాసమైనా తగ్గి ఉండాలి, నమ్మకమైనా కోల్పోయి ఉండాలి. అందుకే కదా ఫలించదు. రాత్రి ఉప్పు గురించి చక్కని సబ్జెక్ట్ చెప్పింది పాప అమ్మా, స్తోత్ర కుమారి. పేరు ఇంకా నాగాని పిల్లలు మనసోపట్లేదు. స్తోత్ర కుమారి అని మీకు ఎవరికి తెలియదు, నాకు బాగా చెప్పేసిన పేరు. కొంతమంది అడుగుతున్నారు పేరు స్తోత్ర కుమారి అని అడుగుతున్నారు. రాత్రి నువ్వు తెలియదు. స్తోత్ర కుమారి. ఎంత మంచి కూర వండుకున్నా ఉప్పు లేకపోతే రుచి ఉండదు. మనలో కూడా ఆ సారము లేకపోతే, విశ్వాసం అని నమ్మకం అని ఒక సారము లేకపోతే ప్రార్థన కూడా ఫలించదు. ఓకేనా? నమ్మకము విశ్వాసము రెండు చాలా పొత్తు కలిగినవి. రెండు ఒకటే సంబంధం వస్తుంది మనకి. నమ్మినా విశ్వాసం ఒకటే, రెండు వేరే వేరే కాదు. కానీ విశ్వాసం అన్నది ఎలా ఉంటదంటే ఎవరో చెప్పినప్పుడు, నమ్మకం అన్నది చూసినప్పుడు. ఇదే తేడా. అంటే ఇవాళ జగన్ గారు వైసీపీ పార్టీ వాళ్ళు అక్కడ మన రేషన్ డిపోలో కేజీ బంగారం ఇస్తున్నారంటే ఆ ఒక విశ్వాసం అనుకుంటారు. వెళ్ళి తీసుకున్న తర్వాత నమ్మకం వస్తుంది. నమ్మకానికి విశ్వాసానికి ఇదే నేర్చుకుంది. అంటే వినడం వలన విశ్వాసం కలుగుతుంది, చూడడం వల్ల నమ్మకం పెరుగుతుంది. అంటారా కాదండి? చెప్పండి. విన్నది విశ్వాసం కలిగింది, రక్తస్రావం గల స్త్రీకి ముట్టుకుంది, స్వస్థత కలిగింది, నమ్మకం పెరిగింది. దేవుడి గారు క్లియర్గా అర్థం చేసుకోండి నమ్మకానికి విశ్వాసానికి వ్యత్యాసం. ఓకేనా? ఇప్పుడు మనం చేసే ప్రార్థన అనేక సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం. కొన్ని ప్రార్థనలు ఫలించవు, కొన్ని ప్రార్థనలు ఫలిస్తూ ఉంటాయి. ప్రార్థన ఫలించింది అంటే నువ్వు ఇంకా బాగా అభివృద్ధి చెందాలని దేవుని ఆశ. ప్రార్థన ఫలించలేదంటే నీలో ఏదో లోపం ఉందని ఎత్తుక్కోమని ఒక హెచ్చరిక. రెండు కూడా మనలో ఉంటాయి. సమస్తము మనలో కూడా ఉన్నాయి. ఇంద్రియాలన్నీ మనలో ఉంటాయి. మన ఇంద్రియాలు మనం పాడు చేస్తూ ఉంటాయి. కళ్ళు, చెవి, ముక్కు, నోరు ఇవన్నీ కూడా మనం పాడు చేస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎవరి స్వాధీనంలో? మనసు స్వాధీనంలో ఉంటాయి, హృదయ స్వాధీనంలో ఉంటాయి. అంటే మన మనసు ఏది చెప్తే అదే. ఈరోజు కూర చికెన్ వండుకోవాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది అంటారు. ఎంత మనం చికెన్ తెచ్చేసుకుంటాం. ఎక్కడ ఉంది? ఎక్కడి నుంచి మొదలైంది? ఈ స్వాధీనం ఉంటాయి. అంటే నీ ప్రార్థన ఫలించలేదు, సఫలపరచబడలేదు అంటే మీలో ఏదో నాలో లోపం ఉంది. కాబట్టి మన ప్రార్థన ఫలించట్లేదు, చేసే పని కూడా ఏది పూర్తి కావట్లేదు, సఫలపరచడం సంపూర్ణంగా జరగట్లేదు. అవునంటారు కాదంటారా? ఇక్కడ ప్రార్థన విషయంకి వచ్చాం. ప్రార్థన సఫలపరచడానికి, మన జీవితంలో ఏదైనా అనుకున్న గోల్ చేరడానికి కానీ ప్రార్థన ఒకటే ఆధారం కాదు. మన నడవడిక ఆధారం ఉంది, మన ప్రవర్తన ఆధారపడి ఉంది, మన మాటలు ఆధారపడి ఉన్నాయి. మనం చేసే ప్రతి క్రియ కూడా ఆ యొక్క సబ్జెక్ట్కి అతుక్కొని అంటిపెట్టుకొని ఉందన్నమాట. ఏమండి?
మీరు ఎక్కువ పువ్వులు పూస్తుంటే గులాబీ చెట్టు మీరు ఏం చేస్తారు? కోడిగుడ్డు తొక్కలు, ఉల్లిపాయ తొక్కలు, నీరు 2 పూటలు పోసేస్తే గులాబీ మొక్కలు పువ్వులు ఎక్కువ వచ్చేస్తుంటాయి. మీరు చాలా సంతోషపడతారు. మీరు తీసుకుంటారు, పక్కలు కూడా పోస్తుంటారు. వేస్తేనే కదా, వేయకుండానా? నీరు పోస్తేనే గులాబీ మొక్క పువ్వు వస్తుందా? పోయకుండా వస్తుందా? చెప్పండి. మరి ప్రార్థన అనే నీరు మీరు పోస్తున్నారా లేదా? విశ్వాసం అనే నీరు మీలో ఉందా? కట్టుకున్నారా లేదా? చెప్పండి. మరి మీలో ఒక క్రియ జరగట్లేదంటే నాలో ఏదో శక్తివంతమైన లోపం ఏదో ఉంది కాబట్టి క్రియ జరగట్లేదు అన్నది మీలో ఒక అవగాహన వస్తుందా లేదా? తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్. ఇందులో ఎక్కడో లేదు, ఎక్కడికో పారిపోవసరం లేదు. మన దగ్గర ఉంటుంది, సమస్య అంతా మన దగ్గర ఉంటుంది. దేవుడి చేతిలో ఏమి లేదు, మన చేతిలో ఉంటాను. ఇంకోటి చెప్పండి, భక్తుడు ప్రార్థన చేస్తే ఏమైందట? తొడగూటును కొలిచాడట దేవుడు. దేవదూతలకు ఏం చేశాడు? తొడగూట. యాకోబు ప్రార్థన చేస్తే తెల్లవారులు పెరిగిలాడితే ఎవరు ఓడిపోయారు? దేవుడి సోత వాడిపోయింది. అంటే నరుడికి దేవుడు దాసోహం అయిపోతున్నాడు, మానవునికి. ఎందుకంటే అతను రూపాన్ని ఎవరికి చూపించలేడు. ఆయన ఒకే రూపంలో లేడు, అందరి రూపంలో ఉన్నాడు. మీ స్వరూపంలో దేవుడు ఉన్నాడు, నా స్వరూపంలో దేవుడు ఉన్నాడు, జగదీష్ గారి స్వరూపంలో దేవుడు ఉన్నాడు, ఈ చిన్న పిల్ల స్వరూపంలో కూడా దేవుడు ఉన్నాడు. ఎందుకంటారా? ఈ చిన్న పిల్లకి ఏమి తెలుసు? పాము, తేలు అంటే తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రావులి అంటే ఆ పిల్లకి చాలా ఇష్టం అనుకుందాం. రావులి అన్న ఆ పిల్లకి ఇష్టం, ఆ పిల్లకి రావులకి ఇష్టం, అక్కడ కూతురు కాబట్టి. లేకపోతే ఈ పిల్లలు ఉన్నారు, ఎవరో తెలియదు. ఒక పాము వచ్చింది, పాము వస్తే పిల్ల ఏం చెప్తుంది? పాము వచ్చింది అని చెప్తుంది. చెప్పదా? చెప్తుంది కదా. వెంటనే ఏమేమి చేస్తుంది? భయపడి దాన్ని ఏ విధంగా చంపాలి అని ఆలోచిస్తుంటాడు. అవునా కదా? అవగాహన ఉందా లేదా? చెప్పండి. ఇది దేవుడు చెప్పాడా? లేదు కదా. ఇది కేవలం మనలోంచి వచ్చేదే స్వభావం కూడా. ఈ స్వభావాన్ని మనం గుర్తించాలి ఫస్ట్. మన ప్రవర్తన, మన మాటలు, మన క్రియలు, దేని వల్ల మనలో లోపాలు ఉన్నాయి అది గమనించుకుంటే దేవుడు నీకు దాసోహం అయిపోతాడు. ఒక భారీ యుద్ధం జరుగుతుందట. ఒక భారీ యుద్ధం, చాలా గొప్ప యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలోని సాయంకాలం అయిపోతే 5:30 దాటితే మీకు తెలుసు, నేవల్ షిప్ల మీద ఫ్లాగ్ ఎగరేస్తుంటారు. ఉదయం సాయంత్రం ఫ్లాగ్ దించేస్తారు, ఉదయం ఫ్లాగ్ ఎగరేస్తారు. ఇండియా జెండా ఎగరేస్తారు. ఉదయం 6:45 6:05 ఇండియా జెండా పైకి లేపుతారు. 5:45 5:49 కాల పరిమితి చూసి దానికి వెళ్ళి దించేస్తారు. దించిన తర్వాత యుద్ధం చేయకూడదు. మన జాతీయ జెండా పైన ఎగురునని చెప్పి యుద్ధం చేయొచ్చు. జెండా దిగిన తర్వాత అవతలోడు మన మీద ఏమి చేయకూడదు. అవతలోడు జెండా దిద్దిన మనం కూడా ఆడిని కూడా ఏమి చేయకూడదు. ఇది యుద్ధానికి ఒక సంకేతమైన గుర్తు, జాతీయ జెండా. ఎవరి దేశానికి కానీ అదే ఏమా. అయితే ఈ భారీ యుద్ధం జరుగుతున్నప్పుడు గొప్ప యుద్ధం జరుగుతుంది, మంచి పోరాటం జరుగుతుంది. ఈ పోరాటంలో ఎలాగైనా సరే గెలుపు పొందాలని ఉత్తేజంతో, ఆతృతతో శ్రద్ధ కలిగి యుద్ధం చేస్తున్నారు. ఈ లోపల కాలం అవుతుంది కదా, సమయం ఆపగలరా? ఆపలేదు. టైం అయిపోతుంటే ఒక భక్తుడు ఆలోచించేటట్ట, ఒక ప్రవక్త ఆలోచించి, అయ్యో ఈ సమయమందు చీకటి అయిపోతే యుద్ధం ఆగిపోతే మనలో కోపం తగ్గిపోతుంది, మనం గెలవలేము. అమ్మా రేపు మనం చచ్చిపడిపోతాం, మన ఉద్రేక భావాలు మారిపోతాయి. కనుక రేపు మనం చచ్చిపడిపోతాం కాబట్టి ఇప్పుడైతే మనం యుద్ధంలో గెలగలం. అందుకని ఎలాగైనా సరే యుద్ధం ఆకుండా యుద్ధం జరగాలి అని ఆలోచించి ఒకసారి దేవుడికి ప్రార్థన చేశాడట. ఏమన్నాడట? ప్రభువా శూరుడా, చూడండి, సూర్యుడా నువ్వు గిద్యోనులో నిలువు, చంద్రుడా నువ్వు అయ్యాను లోయలో నిలువు అన్నదట. ఎవరవుతున్నావు? యోషువ. ఎవరు? ఒక ప్రవక్త. ఏమండి మలాంటి మనిషినా లేకపోతే డిఫరెంట్ కొనాలి? అలాంటి మనిషి. ఒక ప్రవక్త మాట దేవుడు విన్నాడు. చూడండి, ప్రవక్త ప్రార్థన దేవుడు విన్నాడు కాబట్టి దేవుడు సృష్టించిన గ్రహాలను ఆపే శక్తి ప్రవక్తకి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. చూడండి, భూలోకం సమస్తమును సృష్టించిన తర్వాత వాటిలన్నింటి మీద అధికారం ఎవరికి ఇచ్చాడు? దేవుడు. మనకి ఇచ్చాడా? పేద ఎవరు పెట్టారు? దేవుడు పెట్టలేడా? ఇది పాము, ఇది చీమ, ఇది తేలు, ఇది జర్రి, ఇది కోతి, ఇది మేక అని దేవుడు చెప్పలేదు. ఇవన్నీ ఆదాయం పెట్టాడు. పెట్టి సేవడు తెలుసు ఆదాంతో దేవుడు, ఇవన్నీ నీ పాదాల కింద ఉంటాయి, ఇట్లు వేలు, ఇటు పరిపాలించని చెప్పాడు.
ఇప్పుడు మనం పాము చూస్తే అంత దూరం పారిపోతాం. ఏమో ఆ ఆదాము అంటే దేవుని మహిమలో ఉన్నప్పుడు పాము భయపడేవాడు కాదు. భయపడదా? అవ్వ డైరెక్ట్గా పాముతో మాట్లాడుతుంది. మనం మాట్లాడగలమా చెప్పండి? స్వరూపం మారిపోయిన తర్వాత అవ్వ కూడా పాము భయపడింది. చూడండి, అంటే లోపం ఎక్కడుందంటే మనలోనే జీవిస్తుంది. హల్లెలూయా. యెహోషువ ప్రార్థన చేయగా గిద్యోనులో సూర్యుడు, అయ్యోనులో చంద్రుడు ఆగిపోయాడు. అంటే దేవుడు మనిషికి ఎంత గొప్ప శక్తిని ఇస్తున్నాడో. కేవలం నువ్వు దేవునికి భయపడి జీవించగలిగితే, నువ్వు దేవుని మాటలు యందు నమ్మిక కలిగి జీవించగలిగితే, దేవుని యందు విశ్వాసం కలిగి నువ్వు జీవించగలిగితే, దేవుడు నీ పట్ల చేయలేని కార్యం అంటూ ఏదీ కూడా లేదు. హల్లెలూయా. చేతులు ఉన్నాయా మీకు? ఉన్నాయా? చెప్పడం కొట్టండి. అందుకే మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమై ఉంది. ఇక్కడ కీర్తన గ్రంథంలో యెహోవా అతడు చేయలేదంతయు సఫలపరచబడును ఉంది. ఒక వ్యక్తిని మనం తీసుకుందాం. అద్భుతమైన వ్యక్తి, అందగాడు, సుందరుడు. ఆ వ్యక్తి గురించి మాట్లాడుకుందాం మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో. ఆది కాండము 39వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. యోసేపు ఐగుప్తుకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడు, రాజ సంరక్షణ సేనాధిపతియునైన పోతీఫరు ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చి ఇస్మాయేలు యొద్ద నతనిని కొనెను. ఇదేనట, ఇస్మాయేలు దగ్గర ఎవరిని కొన్నాడు? యోసేపును కొన్నాడు. యోసేపు గారిని ఎవరు అమ్మేశారు? అన్నదమ్ములు అమ్మేశారు. దీనికి కరువు వచ్చింది. కరువు వచ్చిందని చెప్పి తండ్రి వీళ్ళందరినీ ఎక్కడ పోయి ఏదో తీసుకొని రండ్రా, మనం తినడానికి ఏ బియ్యం ఏదో తెస్తే మనం బతుకుతాము అని పంపిస్తే ఏమీ తోచక యోసేపు గారికి చిన్న కొడుకు కాబట్టి ఆ చిన్న కొడుకు మీద తండ్రికి ప్రాముఖ్యం అయిపోయి రంగుల ఒక చొక్కాయి కుట్టించాడట. ఇదేమది? రంగుల అంగి చూసి మిగతా అన్నదమ్ములందరికీ అసూయ వచ్చింది. మా తమ్ముడిని ఇతను ఎక్కువ ప్రేమిస్తున్నాడు, మమ్మల్ని ప్రేమించట్లేదు, ఎప్పుడు మాకు రంగుల బట్టలు మాకు కొనలేదు, రంగుల మంచి అంగిని నా తమ్ముడు కుట్టించి ఇచ్చాడు కాబట్టి ముందు తమ్ముడినే లేపేస్తే ఇక మా నాన్న మమ్మల్ని ప్రేమిస్తాడు అని ఒక ఈర్ష్య గుణం వాళ్ళు ప్రవేశించి తమ్ముడిని లేపే ఉద్దేశంలో ముందు గోతులో తోసేశాడు. మళ్ళీ ఒకరికి నతాని అన్న వాడికి కొద్దిగా ప్రేమ పుట్టి ఆ నెత్తుకొని రండ్రా తప్పురా సహోదరుని చెప్పినప్పుడు ఆలకించుకుంటా మళ్ళీ ఒకటి వెళ్ళి ఆయన బయటికి తీసి వేరే వాడికి అమ్మేశారు. అమ్మేసిన తర్వాత కొన్ని ఆ యొక్క చొక్కాన్ని తీసుకొచ్చి దాని మీద రక్తపు మరకలు రాసేసి తండ్రికి చెప్పాడు, ఇన్ని జంతువు తీసిందని చెప్పారు. ఇన్ని జంతువు తీసింది. ఇదంతా ఒక క్రియేట్ చేసిన అబద్ధాన్ని క్రియేట్ చేసుకుంటూ పోయాడు. చూడండి, యోసేపు సత్యవంతుడు, నీతివంతుడు, ధర్మము అన్ని తెలిసిన వాడు, అన్నింటికంటే ముఖ్యమైనది దేవునికి భయపడిన వాడు. హల్లెలూయా. ఈ రోజు ఎందరూ దేవునికి భయపడుతున్నారు చెప్పండి? ఎంతమంది దేవునికి భయపడుతున్నారు? మనం అనుకుంటున్నామా దేవునికి భయపడుతున్నామని? నిజంగా దేవునికి భయపడుతున్నామా మనం? చెప్పండి. దేవునికి నిజంగా మీరు భయపడితే మీ నోటంట దుర్భాషలో రావు. దేవునికి నిజంగా భయపడితే దేవుని యొక్క సమయాన్ని మీరు దొంగలించరు. దేవునికి మీరు నిజంగా భయపడితే ఎటువంటి పాపము మీరు చేయరు. దేవునికి నిజంగా భయపడితే తాగుబోతూ ఎందరూ ఉన్నా సరే ఆ మద్యం జోలికి వెళ్ళడు, తిరిగిపోతూ తిరగడు, వ్యభిచారం చేసేవాడు వ్యభిచారం చేయడు. ఎవరికి భయపడితే? దేవునికి భయపడితే. ఉదాహరణకి నా భార్యకి నేను భయపడితే నా భార్య ఉన్నప్పుడు నేను సిగరెట్ కాల్చను, లేనప్పుడే కాల్చుతాను. అది దేవునికి భయపడితే నా భార్య ఉన్న, తల్లిదండ్రులు ఉన్న, అన్నదమ్ములు ఉన్న ఎక్కడ కూడా నేను కాల్చను. ఎంత అంధకారంలోనే ఉన్నా సరే ఆ సిగరెట్ జోలు నేను పోను. ఇది దేవునికి భయపడే లక్షణం మనిషికి. ఈ రోజు ఎంతమంది దేవునికి భయపడుతున్నారు చెప్పండి? మనం అనుకుంటున్నామా దేవునికి భయపడుతున్నామని? భయపడట్లేదు. భయపడితే ఆయన సమయాన్ని దొంగిలించాం. భయపడితే మనకి నచ్చినప్పుడే దేవుని మందిరానికి వెళ్ళాం. అంటున్నాం అని కరెక్టేనా? దేవునికి భయపడితే చుట్టాలు వచ్చారని దేవుని మందిరం మానం. దేవునికి భయపడితే ఈ రోజు నా పెళ్లి రోజు అని చెప్పేసి శికారం చేయడం. ఒక వ్యక్తి దేవునికి భయపడ్డాడు, తెలుసో తెలియదు. యోగు గారు
7 కుమారులు 7 కుమారులు 3 కుమార్తెలు. చచ్చిపోయారా చెప్పండి. దాని ముందు కూడా ఆస్తి నష్టం జరిగిపోయింది. రాత్రి శారమ్మ గారు చెప్పారు మీ అందరికీ, సరస్వతమ్మ గారు, శారమ్మ గారి పేరు అన్నది. అవునా? చచ్చిపోయినప్పుడు యోగు గారు ఏం చేశారు? వాళ్ళ మీద పడేసారా, లేకపోతే దేవుని యొక్క మంది సాష్టాంగ తలకి స్నానం చేసి సాష్టాంగ నమస్కారం చేశారా? ఉందా చెప్పండి. ప్రార్థన చేశారు ఆయన. మనం చేయగలమా? భక్తిలో చచ్చిపోతే డ్యూటీ అయిపోయాడు, భక్తిలో చచ్చిపోతే చర్చ కూడా. మన పిల్లలు చచ్చిపోతే మనం అదే పని చేస్తాం. పిల్లలు చచ్చిపోతే మన దేవుడి మీద ఏమంటారు, పాస్టర్ గారు తిడతారేమో, మీరు ఎక్కడ పర్వాలేదు, ఆయన చెప్పిన బాధనే వదులుతుంది. ఏమో రాత్రి మా మనవరాలు బాగోలేదు, మనవడికి బాగోలేదు, పాస్టర్ లైట్ కూడా బయట చర్చకొచ్చేదండి. నేను చర్చ మనకి ఇష్టపడవు, ఎందుకంటే చర్చిలో ఉన్న అద్భుతమైన అనుభూతి, ఆశీర్వాదం మనకు ప్రపంచంలో ఎవ్వరింటికి మనకు దొరకలేదండి. నేను చెప్తున్నాను, మా కడుపు నిండా ఎందరో భోజనం పెట్టినా ఈ తృప్తి ఎక్కడ నాకు దొరకలేదు. ఈ తృప్తి నాకు ఎక్కడ దొరకలేదు. ఉదయం నుంచి రాత్రి ఇక్కడ టీ తాగాను, ఎంతో మంచిగా తాగలేదు. ఉపవాసం ఉన్న వాళ్ళకి ఒక్కోటే భోజనం లేదు. ఏమో ఎంత శక్తివంతంగా మాట్లాడుతున్నాను, సంతోషంగా ఉంటున్నాను, హ్యాపీగా ఉంటున్నాను. నాతో పాటు మీరు వచ్చాను. పౌలు గారు భోజనం చేస్తే 9 గంటలు లేచిన 12 గంటలకు వచ్చి తెచ్చి అది కోపం వస్తుంది. వీడికి కోపం రావాలి, కోపం రావాలండి దేవుని విషయంలో. మనకి ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? నీకు సిగ్గు లేదా అని అడిగాను నన్ను. నాకు ఎంతనే ఒళ్ళు చచ్చిపోయింది. ఎందుకు ఇలాగా అన్నాడు అనుకున్నాను. నువ్వు ఒక సేవకుని కుమారుడే కదా అన్నాడు. అవును అన్నాను. మరి నీకు సిగ్గేయట్లేదా అని అడిగాడు. నా దగ్గర హెల్పర్గా జాయిన్ అయిన, సూపర్వైజర్గా పనిచేస్తున్నాను, నా దగ్గర జాయిన్ అయిన నాకు హెచ్చరిక చేస్తున్నాడు, నీకు సిగ్గేయట్లేదా అన్నాడు. ఆ పాత ఇంట్లో, ఆ మామగారి ఇంట్లో ఉన్న చేసే ఇంటి గారు వాండరు శాంతమ్మ గారి ఇంట్లో ఉన్నప్పుడు ఏంటి ఇలా మాట్లాడించాను అనుకున్నాను. నీకు పౌరుషం లేదా? నీకు రోషం లేదా? మాట్లాడలేని వాడు మాట్లాడుతాడు మందిరంలోకి వచ్చి. నువ్వు పాటలు పాడుతావు, ఆరాధన జరిగిస్తావు, వాక్యాన్ని చదువుతావు, వాక్యాన్ని చెప్పగల సమర్థత కూడా నీకు ఉంది. నువ్వు ఎందుకు ఇంత బలహీనంగా ఉన్నావు అన్నాడు. నాకు ఇంకా దేవుడు పిలుపుకోలేదు అన్నాను. నాకు ప్రత్యేకంగా దేవుడు పిలుపుకోవాలి వచ్చి, అమ్మ బాబు నానాజీ రా అని 2 గాజులు వేసి మన చేతికి, అమ్మ ఒక బొట్టు పెట్టి రా నా పెద్దల ప్రార్థన మందిరికి వచ్చి నువ్వు గాజులని చెప్తారా దేవుడు? చెప్పడు. వాక్యము ద్వారా మాట్లాడుతాడు. గోడ మీద ద్వారా వాక్యాలు మనకు హెచ్చరిక చేస్తున్నాయి. ఒక సహోదరుడు ద్వారా మనకు హెచ్చరిక చేస్తున్నాడు. నీకు సిగ్గేయట్లేదన్న మాట, నేను ఆ మాట ఇప్పుడు నాకు దేవుడు మాట అనిపించింది. ఈరోజు నాకు ఆ రోజు ఆ మాటని బాధపడ్డాను. ఈరోజు ఆ మాట దేవుడు మాట నుంచి నిజం చెప్తున్నాను. ఆడ మాట అయిపోతే ఈరోజు ఎంత మంది మీ మాట మాడేవాడు కాదేమో. అదే చెప్పండి, అదే ఆ రోజు నాకు సిగ్గేయట్లేదు అన్న పౌరుషానికి ఈ రోజు రోషం కలిగి నిద్ర తిండి మాసిన దేవుడి సేవ చేస్తున్నాను. ఈ రోజు మీకు చెప్తున్నాను, నేను పొందే ఆశీర్వాదాలు మీరు పొందాలంటే, యేషేపు పొందిన ఆశీర్వాదాలు మీరు పొందాలంటే, మీరు దేవునికి భయపడి జీవించాలి. ఖచ్చితంగా మనుషులకు భయపడి కాదు, దేవునికి భయపడి జీవించండి. దేవునికి భయపడి జీవిస్తే మీరు ఖచ్చితంగా సమయానికి దేవుని మందిరం వచ్చి దేవునికి ప్రార్థన చేయగలుగుతారు. దేవునికి భయపడి జీవిస్తే మీ నోట దుర్భాషలు మాట్లాడరు. దేవునికి భయపడి జీవిస్తే మీరు ఎవరితో గొడవలు ఆడరు. మీరు దేవునికి భయపడి జీవిస్తే ప్రతి ఒక్కరితో సమాధానపడి జీవించగలుగుతారు. తప్పు అన్నది మీ జీవితంలో ఆయనకి ఆస్కారము లేదు, చేసే ఆస్కారం లేదు తప్పు చేయడానికి. దేవునికి భయపడిన వాడు ఎటువంటి పాపానికి లోపము కాడు. లోనగడు ఇక్కడ యేషేపు గారి జీవితం కూడా అదేగా ఉంది. అలాగే ఉంది సేమ్. ఆయన దేవునికి భయపడ్డాడు. చదువు వాక్యం ఇంకా ముందుకి 9వ చదువమ్మా. యేషేపు రూపవంతుడు, ఎదుట చాలా అందగాడట. ఈ రోజు మనం అందం కోసం ఎన్నో మేకప్ చేసుకుంటామా కాదా? చెప్పండి. మన ముఖ స్వరూపం దేవుడు అర్థం ముందు చూసుకోమని చెప్పాడు ఒకసారి వెళ్ళి. మన స్వరూపం ఎక్కడ చూసుకోవాలట? అర్థం ముందుకు వెళ్ళి చూసుకోవాలి. మన రూపం మనకు కనపడుతుంది. మన లోపల స్వరూపం కనపడుతుందా? మన ముఖానికి నేను చిన్నప్పుడు నాకు 10వ సంవత్సరం వయసును ప్రారంభించాను. ఒక క్రీమ్ రాయడం మొదలు పెట్టాను నా ఫేస్కి. అమ్మా ఈ రోజు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు ఎల్లు ఒడ్డు తోలు ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు రాదట. ఏంటి 10వ సంవత్సరం నా వయసు చూడండి. ఇప్పుడు నా వయసు 46 సంవత్సరాలు.
10 తీసేస్తే 36 సంవత్సరాలు. 36 సంవత్సరాలు వాడకుండా ఆపకుండా రెగ్యులర్ గా ఏ రోజు మానుకుంటా ఉదయము సాయంత్రము 2 పూటల ఒకవేళ స్నానం చేయకపోయినా ముఖం కడుక్కొని ఉంటే కంపల్సరీ ఆ క్రీమ్ నా ముఖానికి అప్లై చేస్తాను. ఇప్పటికీ కూడా అప్డేట్ ఉండదు. అయిపోతుంది అనుకోండి, ఎంత ఉందని ఎండ తెచ్చి పడుతుంది ఇంట్లోకి. ఏంటి తెలుసా? ఫెయిర్ లవ్లీ అందం కోసం 36 సంవత్సరాలు యుద్ధం చేస్తున్నాను. ఒక క్రీము రాసి నా ముఖ సౌందర్యాన్ని పెంచుకోవాలని, అందంగా ఉండాలని, తెల్లగా వచ్చారని, అందరికంటే అందంగా కనిపించాలని రాత్రి ఎక్కడైనా మారిందా? మారదు. కానీ దేవుడు అందాన్ని ఇచ్చాడు మనకి. అందాన్ని కాపాడుకున్న లక్షణం మనం ప్రవర్తిద్దాం. హల్లెలూయా. యోసేపు గారు అందగాడు, రూపవంతుడు. అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద అర్థమైంది మీకు? వివరంగా చెప్పమంటారా? చెప్పండి. అర్థమైంది లేదా? అందంగా ఉన్న అమ్మాయిలంటే అబ్బాయిలకు ఇష్టం. ఏమా? అందంగా ఉన్న అబ్బాయిలన్నా అమ్మాయిలు ఇష్టపడుతుంటారు. చాలా మంది మాక్సిమం అందంగా ఉన్న వాళ్ళే చేసుకోవాలనుకుంటారు. అడుగుతూ ఏమైనా చేసుకోవాలనుకుంటారా? అనుకోవచ్చు. ఈడేమన్నా పెంచుతాడు, ఇంటికి వెళ్ళి 3 పూటలు మంచి భోజనం పెట్టండి. తెలుసు ఏమో వండుకున్న అమ్మ కంట దండుకున్న అమ్మ మెరుగట. వండుకున్న ఇంట్లో ఒకే కూర ఉంటుంది, దండుకున్న ఇంట్లో 10 కూరలు ఉంటాయి. అవునా? మనం ఒకరోజు వండుకొని మానేస్తే అక్కయ్య గారు వండుకుంటే పప్పు వేస్తుంది, పక్కిలో దగ్గర చారు వేస్తుంది, ఇంకో అడిగితే ఇవాళ చికెన్ తెలియ తీసుకెళ్ళి అంటారు. 3 కూరలు వస్తాయి వండుకోవాలి. వండుకుంటే వంకాయ కూరే మనకి ధర తక్కువ. ఏమ్మా చెప్పండి. వండుకుంటే ఒక కూరే, వండుకోకపోతే మూడు కూర. అవునా కదా? దేవుడు చూడండి అంత గొప్ప ఉంటుంది, ఎంత మంచోడు. ఒక ప్రణాళిక ఆయన మన మీద ఇచ్చాడంటే ఆ ప్రణాళిక మీద మనం జీవించే ప్రయత్నంలో ఉండాలి. నువ్వు దేవునికి ఒక సాధనంగా ఉండాలంటే నువ్వు వాడబడాలి. అప్పుడే నువ్వు చేసే ప్రతి పని కూడా సఫలపరచబడుతుంది. ఎందుకు సఫలపరచబడట్లేదు? నా కార్యం ఎందుకు జరగట్లేదు? నా అప్పులు ఎందుకు తీరట్లేదు? నాకు ఉద్యోగం ఎందుకు రావట్లేదు? నాకు సంతానం ఎందుకు కదలట్లేదు? నేను ఇల్లు ఎందుకు కట్టుకోలేకపోతున్నాను? నా భర్త ఎందుకు మారట్లేదు అని ఏడుస్తున్నారు తప్ప మీలో మార్పు చెందవలసిన గుణాలు మార్చుకోలేకపోతున్నారు. ఇవి మార్చుకున్నప్పుడే మనం సఫలపరచగలుగుతాం. ఏ కార్యం చేసినా నువ్వు పాదము పెట్టు ప్రతి చోటను ఆశీర్వదించబడని దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. దరిద్ర పాదాలు పేడలు తొక్కుతాయి, అమ్మ కుల్లికాలు నడుస్తాయి, రోడ్డు మీద నడుస్తాయి. ఇటువంటి పాదాలు ఎక్కడ పెడితే ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. మన పాదాలకి ఎంత శ్రేష్ఠించాడు దేవుడు. మనం ఎలా జీవిస్తున్నాం ఒకసారి ఆలోచించుకోండి. యోసేపు బురదలో ఉన్న కమలపు వాళ్ళు జీవిస్తున్నాడు. యోసేపు గారి మీద రాణి కన్నేసిందట. ఇతని మీద కన్నేసి ఇతనితో నేను సంభోగిస్తే, ఇతనితో నేను సహిస్తే నేను చాలా సంతృప్తి పడతాను, హ్యాపీ ఫీల్ అవుతాను. ఒక అందమైన భార్య ఉంటే చాలా సంతోషపడుతుంటాడు, ఒక అందమైన భర్త ఉంటే చాలా సంతోషపడుతుంటాం. ఈ లోకంలో సహజంగా అందానికి ఎక్కువ అందం మోసగలము, సౌందర్యం మీకు అర్థమైన సాంప్రదాయంలో మహానుభావుడు సొలొమోను రాజు చెప్పారు. బాగా బుద్ధి వచ్చింది, మామూలుగా రాలేదు. ఎడాపెడ కలిపి 1000 మందికి ఆలేసారు. ఒకరిద్దరు కాదు, 1000 మంది. అతను అందగాడే, మంచి అందగాడు సొలొమోను రాజు. అమ్మా గొప్ప ధన్యతతో జన్మించాడు. మళ్ళీ దావీదు గారికి అద్భుతమైన కుమారుడు సొలొమోను రాజు గారు. ఇటు అటువంటి అందగాడి మీద కన్నేసింది రాణి గారు. అంటున్నట, బాబు నాతో రావాలి, నాతో ఉండవా, నా రాజ్యాన్ని, సగం రాజ్యాన్ని పేరు రాసేస్తాను, నా ఆస్తిలో సగం నీదే, రాజు తర్వాత రాజు వంటి వాడు నువ్వే అంటే ఏం చెయ్యాలి చెప్పండి? ఒక కోటీశ్వరం వచ్చి ఈరోజు పౌలు దగ్గరికి వచ్చి, పౌలు నాకు చాలా ఇష్టం, నేను నీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నాకు పెళ్ళి అయిపోయి పర్వాలేదు మళ్ళీ చేసుకున్నాను అనుకుంటే, అయిపోతే కోట్లు ఉన్నాయి, నిజంగా చేసుకుంటే కోట్లు నాకే వచ్చేస్తాయి అనుకునే రోజు లేదు. పెళ్ళి అయినా పెళ్ళి అవ్వకపోయినా అవతలను వదిలేసినా పాల్గొన సిద్ధపడిపోతానికి ఆ ముందు దానికి ఆశపడి యేషయ్య గారు ఏమన్నా తెలుసా? చదువు వాక్యాన్ని. కాబట్టి నేను ఇట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేయుటకు, ఎవరికట?
దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో సమాధానం చెప్పాడట. హల్లెలూయా. నువ్వు ఈ రోజు నీకు తెలియని పాపాలు అనేకమైన ఉన్నవి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాను అనుకుంటున్నావు, కానీ నీకు తెలియకుండానే అనేకమైన అబద్ధాలు ఆడుతున్నావు. బైబిల్ ఉన్నవాడు అబద్ధం ఆడతాడా? చెప్పండి. ఈ దేవుడైన యెహోవా ఎదుట అబద్ధం ఆడకూడదు, నీ పొరుగు వారి భార్యని సంభోగించకూడదు, దొంగతనం చేయకూడదు. ఇటువంటి మాటలు ఎన్నో మనం బైబిల్ గ్రంథంలో విన్నాం కదా. మరి మొదటిగా మనం చేసేది అబద్ధం చెప్తాం. అబద్ధం చెప్పడానికి కూడా ఇష్టపడట్లేదు యోసేపు. అమ్మా, నేను అబద్ధం చెప్పలేదు దేవుడి దగ్గర. ఈ భర్త దగ్గర నేను దాయొచ్చు, దేవుడి దగ్గర నేను దాయలేదు. దేవుడి దగ్గర దాయగలం ఏదన్నా? దాయగలమండి? చెప్పండి. ఒక అతను చంపేశాడు. నరాజ్య, మొట్టమొదటి నరాజ్య బైబిల్ గ్రంథంలో హేబెల్. కయీని చంపేశాడా లేదా? కయీని యొక్క, హేబెల్ యొక్క రక్తం ఎక్కడి నుంచి మొరపెట్టింది? భూమిలో నుంచి, నేల నుంచి మొరపెట్టిందండి. ఎవరికి? యెహోవా దేవుడికి. ప్రభువా, నేను నీతిమంతుణ్ణి, నేను సత్యంగా ప్రవర్తిస్తున్న వాడిని, నేను ఏ విషయంలో కూడా, నేను ప్రతి విషయంలో కూడా నీతో సమాధాన పడిన వాడిని, ఏ విషయంలో కూడా ప్రధానమైనది, శ్రేష్టమైనది నీకు అనిపించిన వాడిని. అటువంటి నన్ను ఈ ఘోరమైన బలికి అవనది కారణం ఏంటి ప్రభువా అని మొరపెడుతుంటే, ఆ రక్తము యొక్క మొర విని యెహోవా దేవుడు పైనుంచి కిందకు వచ్చేసాడు. హల్లెలూయా. నీ అవయవాల్లో ప్రతిదీ దేవుడితో మాట్లాడాలి. నీ ఎముకలు దేవుడితో మాట్లాడాలి, నీ కళ్ళు దేవుడితో మాట్లాడాలి, నీ నోరు దేవుడితో మాట్లాడాలి, నీ చూపులు దేవుడితో మాట్లాడాలి, నీ ప్రవర్తన కూడా దేవుని మాదిరికరమైన ప్రవర్తన కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎలీషా గారు మరణించిన తర్వాత ఏమైందట? ఆయన ఎముకలు తగిలి చనిపోయిన మృతదేహం లేచి నిల్చుందట. మనకు ఒక సాక్ష్యం ఉందా ఒక రక్షించామని? చెప్పండి. మనం ఈ మ్యాక్సిమం మనం పాటు చేసే ప్రయత్నంలో ఉంటాం, మనం ఒకరి మీద నిందలేసే ప్రయత్నంలో ఉంటాం. ఎవరి దేవుడి మీద వేసేద్దాం మనం. ఎవరి మీద ఎందుకు? దేవుడి మీదే. మొదటిగా దేవుడి మీద కనపడు కదా, మాకు కనపడదు దేవుడు. అయ్యా, బాప్తిజం పొంది 12 సంవత్సరాలు అయిందండి. ఎవరు కోపడుతుంది? దేవుడికి నా మీద కనికరం లేదండి, దేవుడికి నా మీద దయ లేదండి. గ్రేసి, మన గురించి చెప్తానంటే, మనం విశ్వాసులమై ఉండి కూడా మనం ఆ మాటలు మాట్లాడితే అన్ని నెలలా రక్షించబడతాం. ఆలోచించండి. ఒక దేవుని ఆత్మీయమైన భక్తిలో మనం జీవిస్తూ, విశ్వాసపూరితమైన జీవిస్తున్న మనము ఆ మాటలు మాట్లాడితే వాళ్ళు ఎలా రక్షిస్తాం? వాళ్ళు మనల్ని ఎలా నమ్ముతారు? దేవుడిని ఎలా నమ్ముతారు? చెప్పండి. రాత్రి చెప్పారు మీకు, ముక్కుల్లో కొట్టం పెట్టుకొని గాలిని కొనుక్కుంటున్నారు బ్రతకడం కోసం. ఏమా, బ్రతకడం కోసం గాలిని కొనుక్కుంటున్నారు, నీరుని కొనుక్కుంటున్నాం. ప్రకృతి ఎంత గొప్పగా దేవుడు నిర్మించాడు మన కోసం. ఫ్రీగా ఆ చెట్టు కిందకి వెళ్ళి కూర్చుంటే మంచి ఆరోగ్యం మనకు వచ్చేస్తుంది. ఒక చెట్టు కిందకి వెళ్ళి ఆ చెట్టుని కూడా నీకు ఉపయోగపడేట్టు సృష్టించాడు దేవుడు. హల్లెలూయా. ఆలోచించండి ఒక్కసారి 3 నిమిషాలు ప్రపంచం మొత్తం మీద, దేశం మొత్తం మీద ఆక్సిజన్ పనిచేసే దేవుడు ఒక్కరు బ్రతకరు భూలోకంలో. ఒక్కరు 3 నిమిషాలు, 2 నిమిషాల 20 సెకండ్లు చచ్చిపోతారు. గట్టి ప్రాణం అయితే 3 నిమిషాలు కూడా కాదు, 2 నిమిషాలు 20 సెకండ్లు మానేస్తారు. మీరు ఊపిరి బిగబట్టి ఒక నిమిషం 60 సెకండ్లు ఉండలేదు, 1 నిమిషం 50 సెకండ్లు అంటాం. మీరు ఊపిరి బిగబట్టి గట్టిగా పేసి ట్రై చేయండి ఒకసారి. ఇది గట్టి ఊపిరైతే 2 నిమిషాలు దాడతాయి. దాడదు. దేవుడు మనకి కాపాడలేదా? ఎందరో అనాథ పిల్లలు, కాలు లేక, చేతులు లేక, రోడ్డు పట్ల అన్నం కూడా ఎలాగ తినలేని బ్రతుకుతున్నారు. తినలేని పాపం, చేతులు లేవు, ముట్టు కడుక్కుంది, చేతులు లేవు. అసలు ఆలోచిస్తున్నాను, మనం ఎంత ధన్యం అంటే, చాలా గొప్ప ధన్యం. మన దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు అంటే, కాళ్ళు చేతులు మనకి ఇచ్చాడు, నోరు మనకి ఇచ్చాడు, కళ్ళు మనకి ఇచ్చాడు, ప్రకృతిని చూసే అందమైన దృశ్యాలు చూసే కళ్ళు మనకి ఇచ్చాడు. ఈ నోటితో దేవుని స్తుతించవలసిన మనం ఈ నోటితో దుర్భాషలు మాట్లాడుకుంటాం, ఈ చేతులతో చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచడం మనం. దేవుడు పాట పాడినప్పుడు ఒక్కరు కూడా చప్పట్లు కొట్టడం ఇష్టపడం. చేతులు అరిగిపోతాయేమో మనకి, అరవు కదా. దేవుడు స్తుతించేది కదా మన జీవితం. మన జన్మ దేనికి చెప్పండి?
ఒక బర్త్డే పార్టీ అయితే ఆ బర్త్డేలో కేక్ కట్ చేస్తే వెంటనే పటా 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 క్లాప్స్ కూడా 50 బర్త్డే పాట పాడేస్తాం. కానీ యేసు ప్రభు పాట పాడడానికి ఎవరికి చెప్పడం కూడా జరుగుతాం. ఎందుకంటే బర్త్డేలో కేక్ ఉంటుంది, యేసయ్యకి చెప్పడం కొడితే ఆశీర్వాదం. హల్లెలూయా. అమ్మా బాబు బర్త్డే కదా కేక్ కట్ చేసిన తర్వాత అది కేక్ గురించి ఇప్పుడు పాస్ కాకుంటారేమో. ఏమో యేషపు దేవునికి భయపడి, మనుషులు కాదు దేవునికి భయపడి ఇటువంటి దుష్కార్యములను చేయనయ్యా అని ఒక నిబంధన చేసుకున్నట. అందుకని యేషపు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఫలింపచేసింది. 23వ వచనం చూస్తే మనం ముగించుకుందాం. యెహోవా అతనికి తోడైయుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయగయుండు. అతడు చేయనది యావత్తు యెహోవా ఎందుకు సఫలపరచు చెప్పండి సార్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే సఫలపరచబడేడా యేసేపు? లేకపోతే యేసేపుకు నచ్చినట్టుగా ఆ రాణిగారు రమ్మన్నారు కదా వెళ్ళిపోతే ఫలించిందా? చూడండి, యేసేపుకున్న ఒక్క శ్రమ చాలు, చిన్న శ్రమ అయితే మనం చాలా తట్టుకోలేము. అటువంటిది అంత అన్నదమ్ముల గోతులో పారేసిన ఏకాకి బ్రతికి, ధైర్యంగా బ్రతికి, నీతిగా బ్రతికి, నిజాయితీగా బ్రతికి, దేవుని మీద నమ్మకంగా బ్రతికి, నేను బ్రతికుంటే దేవుని కొరకే చచ్చిపోయిన పర్లేదు, నా జీవితంలో ఎటువంటి పాపము చేయని నిర్ణయం తీసుకున్నాడు. అందుకే దేవునికి భయపడే ప్రతి ఒక్కరు కూడా అదే చేస్తాడు. దేవునికి భయపడితే పాపం చేయు, దేవునికి భయపడితే బూతులు మాట్లాడవు, దేవునికి భయపడితే నువ్వు నీలో ఎటువంటి లోపము కనిపించదు. ప్రతిదీ సహోదర ప్రేమ కలిగి నువ్వు జీవించగలుగుతావు. నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమిస్తావు, ఆదరిస్తావు, ఇక కేవలం సహాయపడుతుంటావు. ముఖ్యంగా దేవునికి భయపడితే ప్రతి విషయంలో నువ్వు జాగ్రత్త పడేవు. దేవునికి భయపడడం నేర్చుకోండి. దేవునికి భయపడితేనే మనము వర్ధిల్లింపజేస్తాం. దేవునికి భయపడితేనే మనం ఆశీర్వదించబడతాం. దేవునికి భయపడితేనే మనం చేసే ప్రతి పని కూడా ఖచ్చితంగా జరుగుతుంది. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు అక్కడ ఆగకపోతే, చంద్రుడు అక్కడ ఆగకపోతే యెహోషువ చెప్పండి సార్, దేవుడు అంటున్నాడు ఎంత శక్తి మనకి విశ్వాసం చేశారు. ప్రార్థన అంత గొప్ప శక్తి ఉంది. దేవునికి భయపడితే నీ ప్రార్థన చెరసాలలో ఉన్న పేతుని బయట తీసుకొచ్చేసిందట. సంఘం ప్రార్థిస్తే, సంఘం ప్రార్థన చేసింది చెరసాలలో. మన సంఘం ప్రార్థన చేస్తుందా? సంఘం అభివృద్ధి పొందాలని చేస్తున్నామా లేదా? చేస్తున్న చేతుల పైకి. వెరీ గుడ్, చాలా మంచిలు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించిన గాక. అమ్మా, దేవుడు బహుగా మిమ్మల్ని దీవించు గాక. ప్రయాసపడండి దేవుని కొరకు. నా కొరకు వద్దు, పాస్టర్ గారి కొరకు ఇప్పుడు ప్రయాసపడకండి. కేవలం మీ దృష్టి అంతా దేవుడి మీద ఉండాలి. మేము మాట్లాడినప్పుడు మానవుడి నుంచి వచ్చే మాట మాది కాదు, దేవుడి మాటగా మీరు అంగీకరించండి. మేము దేవుని పనిలో ఏమి చెయ్యాలో అది మేము చేస్తాం ఖచ్చితంగా. నేను నిన్న చెప్పాను మీకు, హెచ్చరించండి. మాలో ఏమైనా లోపాలు ఉంటే పాస్టర్ గారు ఇలాగ చేయకండి, ఇలాగ చేస్తే బాగుంటుంది చెప్పండి. మంచి పని చేస్తే సహకరించండి, సహాయం చేయండి. చెడ్డ పని చేస్తే దండించండి. మీరైనా ఒకటే, నేనైనా ఒకటే దేవుని దృష్టిలో. పాస్టర్ గారు కదా, 10,000 మంది విశ్వాసాలు కదా, పర్లేదు నువ్వు ఏం తప్పు చేసిన పర్లేదు వచ్చేయచ్చని చెప్పడు దేవుడు. ఏమా 2 అంతలు ఎక్కువ శిక్ష మాకుంటది మీకంటే ఎక్కువ. 2 అంతలు. మీకు తప్పుడు బోధిస్తే 2 అంతల శిక్షను అనుభవించాలి. తెలుసా? మీకు ఒకటి కొడితే దేవుడు మమ్మల్ని 2 కొడతాడు. మీకు ఒక కష్టం పెడితే దేవుడు మాకు 2 శ్రమలు పెడతాడు. మీకు ఒక రోగం పెడితే మాకు దేవుడు 2 రోగాలు పెడతాడు. అందుకనే దేవుడి విషయంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పని యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం రాయబడి ఉంది. చదువు ఒకసారి చదువుకుందాం, ముగించుకుందాం. యెహోషువ 1వ అధ్యాయం త్వరగా ఒకళ్ళైతే సహోదరుల యెహోషువ 1వ అధ్యాయం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి ధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటిని, ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి దాని ప్రకారము చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున ఎలాగలా తేడాగా ప్రవర్తించమన్నా, చక్కగా ప్రవర్తించు. అంటే దేవుడు మెచ్చేలేగా, మనుషులు మెచ్చేలే కాదండి. మనుషులు పెడితే పెళ్లి కోరుతారు, లేకపోతే దరిద్రులు పోయిన పర్లేదు అంటారు. రోజు మన ఇంటికి ఒక అడుక్కు తినడు వస్తాడు. అమ్మ, అది రోజు మనం భిక్ష వేస్తాం.
ఎంతో కొంత ఆహారం పెడతాం. రోజు వస్తుంది, ఆదివారం వస్తాడు, ఎంతో కొంత దానం చేస్తాం. ఒక రోజు మనకి ఏదో పని బిజీ ఉంది, చుట్టాలు ఉన్నారని చెప్పేసి మనం పోరా అంటాం. అంటాడు, ఏమంటాడు తెలుసా, ఈ దరిద్ర కొడుకు రోజు పెడదు ఏమైనా పోయేవారు వచ్చింది అంటాడు. పెడితే అంటే మనం పెళ్లి కోరుతామంట, లేకపోతే పోయినా పోనంటారు. తల్లి అయినా తండ్రి అయినా సేమ్ ఇదే మాట మాట్లాడతారు. ఇంకా నా తల్లి కూడా అలాగే అనుకుంది, ఓ రోజు పోతావరా నువ్వు, ఏంటంటే లారీ ముందు పోతావు అనుకుంటున్నావు. కోపం నా మీద బాగా, ఆ కోపంలో అంది, ఒరే నువ్వు డ్యూటీకి వెళ్తున్నావు కదా, నేను లారీ గుద్ది పోతావా అన్నది. నన్ను ఏసఐ గుద్దాడు బలంగా. వెంటనే ఎవరు గుద్దాడు? ఏసఐ గుద్దాడు, లారీ గుద్దలేదు, ఏసఐ గుద్దాడు. కాబట్టి నేను పోలేదు, నాతో పాటు మిమ్మల్ని అందరూ రక్షించుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత ఆశీర్వాదము. అందుకే ఒక నింద ఒక 100తో సమానం ఏసరిగా చెప్పారు. ఒక మాట పడండి పర్వాలేదు, యేసుప్రభు అన్నాడు ఒక చెప్ప కొట్టే ఇక నీ గోపద కొడే ఇవే కొట్టేంటే ఏంటి కొడుతుంటే కొడకుండా పొరపాటు, అతను పొరపాడైపోద్ది. తింటూ ఇంకా తింటామా, ఇంకేమైనా ఎక్కే ఏం చెప్పాలి, తిట్టమన్నా ఎక్క తిట్టు, ఎన్ని తిడతావని తిట్టే, కడుపు బాగా తిట్టే, ఎన్ని తిట్టినా పర్వాలేదు, నీ తిట్టు ప్రతిదీ నాకు దీవెనకరంగా మార్చాడు దేవుడు. హల్లెలూయా. మా అమ్మ తిట్టు దీవెనకరంగా మార్చాడు, నా తండ్రి తిట్టు నా దీవెనకరంగా మార్చాడు, నా సహోదరు తిట్టు దీవెనకరంగా. నా స్నేహితుడు ఎవరు తెలుసా, ఈడు చట్టోర్రా అన్నాడు, చాలా ఏడ్చాడు ఆ రోజు. ఈరోజు చాలా హ్యాపీగా అవుతుంది. ఇంకోసారి అంటే బాగుంది మాట్లాడుకున్నాను, ఇంకోసారి అంటే బాగుండు. నా కర్మకాల యాక్సిడెంట్ జరిగి నాకు ఈ నర్వ డ్యామేజ్ అయిపోయి చేయి ప్రాబ్లం వచ్చింది నాకు, లేకపోతే నెలకు ₹1,00,000 సంపాదించేవాడు. అప్పుడు ఈ ఆనందం లేదు, ఈ సంతోషం లేదు, ఈ మాటలు లేవు. ఇప్పుడు ఎంత ఆనందం అంటే భోజనం లేకపోయినా పర్లేదు, దేవుడు చెప్పిన మాట నెరవేరిపోతుంది. మనిషి రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుడి మాట నుంచి వచ్చి వాళ్ళే జీవించారు దేవుడు. హల్లెలూయా. అయితే ప్రేమ వాళ్ళ తిన్నగా చదువు వాక్యం ముగించుకున్నాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు. జ్ఞాపకం చేసుకోండి, మీరు బైబిల్ చదువుతున్నారు, వాక్యాన్ని బోధిస్తున్నారు, మీకు అందరికీ వాక్యం తెలుసు. మీరు ఎవరికైనా చెప్పినప్పుడు ధర్మశాస్త్రంలో మొదటిగా మీరు తప్పిపోకూడదు. మీరు తప్పిపోతే వారు తప్పిపోతారు. దానిలో వ్రాయబడిన వాటి అన్నిటి ప్రకారం చేయుటకు మనం చాలా జాగ్రత్త పడాలి. ఒకటే కాదు జాగ్రత్త, దశమ భాగాలు ఇచ్చేమాడు దేవుడు కదని దశమ భాగాలు తెచ్చొక్కటి దేవుడికి ఇచ్చేస్తే మిగతా ఎవరు చేస్తాడు? చెప్పండి ఒకసారి. మిగతా కావాలి కదా, అంటే దశమ భాగం ఇచ్చి బుద్ధి తినేచ్చా? చెప్పండి. అలాగంటే రోజు ఇదే పని చేస్తాడు. వేరు కామెంట్ అయితే దేవుని అందరికీ చదవడం పర్లేదు. ఒక సోదరు అన్నాడు, మరి నాన్న నాకు యేసుప్రభు తెలియదు, చిన్న వయసు నాది, మా నాన్న మొక్కలు యేసుప్రభు నమ్ముతుంది, పౌరక్షం మాకు అమ్మ, మా నాన్నగారు కూడా ప్రభుత్వ దేవుడిని అని అంటాడు. మరి యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు తప్పు చేసేసి దేవుడి దగ్గరికి వెళ్ళి తప్పు అయిపోయి దేవుడు క్షమించాడు కదా, మరి తప్పు చేసేసి కదా అడిగాడు. అప్పుడు నాకు తెలియదు, నిజం అనుకున్నాను నేను. తర్వాత ఒకసారి బైబిల్ చదివినప్పుడు కుమారి ఇక మీద నువ్వు పాపము చేయగలవా ఇప్పుడు ఉంది. అమ్మ యేసుప్రభు బోధ ఎందుకు గొప్ప బోధ నీది, ఇప్పుడు చేసేసావు ఇంకెప్పుడు చేయకని చెప్పారు. ఇక మరి చేయొద్దు, నువ్వు చేస్తేనో తెలుసా. అప్పుడు ఇంత అందరికి 100 మంది వచ్చారు, తర్వాత 1000 మంది వస్తారు. అప్పుడు ఇద్దరు 100,000 పట్టుకు వచ్చేది కొట్టడానికి, తర్వాత 1000 వచ్చేస్తాయి. రక్తపు చుక్క కూడా మీకు ఎంత గొప్ప జ్ఞానం చెప్పండి, ఎంత గొప్ప జ్ఞానం ఇచ్చాడు దేవుడు మనసుకి. ఎంత అద్భుతమైన మాటలు వేసేది మాట. అందరూ కలిపి రాళ్ళు కొట్టడం ఒకే ఒక్క మాట మీద కొట్టేది పర్లేదు, చంపేయండి చంపేయండి. పిల్ల కూడా కొట్టేద్దాం, ఈ పిల్ల ఎంత ఉంది పాపం, కొట్టేద్దా అంతా ఉంటే తన మంది అన్న వాళ్ళకి ఈ రోజుల్లో ఇందులో కొట్టమని వాళ్ళు ఉన్నారా? వేసేయాలి మరి కొట్టేం కావాలి. కానీ మీలో ఎవరైనా పాపము చేయకుండా ఉంటే కొట్టండి అన్నాడు. అబద్ధం ఆడగలరా? మీ నాన్నగారి చేతిలో సీరియల్ తగ్గి చార్జీల చుట్టూ మొత్తం సీరియల్ తగ్గి చెట్టు ముగిసావు కదా, తెలిసిపోయేది మా అమ్మకి మా ఆది లేకపోతే
ఈ సంగతి మా అమ్మకి తెలియదు, మా నాన్నకి తెలియదు. సీడు కూడా దొంగతనం చేసి మా నాన్నగారి జేబులో మామిడి చెట్టు మీద ఎక్కువ కూర్చొని కింద నీళ్ళు డాక్టర్ కాల్చి కింద నాకు పనిచేసేవాడు అనమాట. అంటే ఏంటి ట్రైన్ మా నాన్నగారు సిగరెట్ కావాల్సిందంటే ఏంటి, మా చిన్న కైన్ అనిపించేవాడు అనమాట. చిన్న రోజు వేసుకున్నాడు, ఏంటి కైని వేసుకుంటే ఏంటి సంతోషం. ఒకసారి ఆ పడుకున్న చిన్న దగ్గర కైని ప్యాకెట్ తీసుకుని నడిపించుకుని ఒకటి మిగిలింది వాంతులు. ఈ దరిద్రం మా నాయన తింటున్నాను రోజు మంత్ అవుతుంది కదా. ఇది ఎప్పుడు తాగలేదు. ఒకరోజు నాకు తెలియదు, పిక్నిక్ వెళ్తే నేను అందరికీ భోజనాలు ఏర్పాటు చేసిన మా రోడ్లకి వెళ్ళి చేసి వస్తే వీళ్ళందరూ రూమ్లో కూర్చొని శుభ్రం పార్టీ చేసుకున్నాను. నేను నాకు తెలుసు తాగడానికి చిన్నప్పుడు ఎటువంటి అలవాటు లేదు. ఈ డ్రింక్లో థమ్స్అప్ డ్రింక్లోని కొద్ది కనిపించాడు. నాకు తెలియదు థమ్స్అప్ డ్రింక్ తాగడం ఫస్ట్ టైం నా జీవితంలో. అదే 40 డ్రింక్ కూడా తాగడం అదే ఫస్ట్ టైం అనుకుంటాను. ఇప్పటికి 40 డ్రింక్ అనేది డౌట్ ఆఫ్ దానికి వెళ్ళదు, కలిపేద్దరేమో అని. నాకు ఇందులో కలిపి తెలియదు కదా 40 దాంట్లో, తెల్ల కూడా తెలిసిపోద్ది. కానీ అయితే ఆ డ్రింక్ దగ్గర చూశాను, ఏంటంటే డ్రింకేరా అన్నాడు. అది తాగితే గిరగిరగా తిరిగి నా గొడవ. తర్వాత ఇచ్చానమ్మా, మీకు ఇంటికిరా ఏం చేశారు మీకు అంటే, అన్న సారీ అన్న సరదాకి ఏం చేశారమ్మా, పోతుంది కాలంలో మీరే పడుతుంది. నా జీవితంలో నాకు తెలియకుండా తప్పుడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అప్పుడు ఎప్పుడు కూడా అని చూడండి నేను పోను కూడా. ఇంకెవరైనా తాగితే మానేమని చెప్తాను. నాకు ఒక ఫ్రెండ్ ఉండి ఒకటి ఎప్పుడైతే తాగిడు కక్కేసుకోవడం, తాగిడు అలాగే బాబాయ్ లేకపోవడం, ఎత్తుకొని చూసుకోలేకేసింది. సహోదరుడు అన్నాను, రెడ్ బ్రదర్ అన్నాడు, నాతో స్నేహం చేస్తానన్నాడు. అయితే నువ్వు మందు మానేను. టీడీపీ లీడరు ఎమ్మెల్యే గణబాబు గారు రైట్ హ్యాండ్. ఈరోజు గణబాబు ఎమ్మెల్యే అమ్మ రైట్ హ్యాండ్ అయినా ఈరోజు ఎక్కడికి వెళ్ళి నా పేరు చెప్తాను. నాకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు నానాజీ, నా పేరు నిక్ నేమ్ నానాజీ వాళ్ళు నేను మందు మానేశాను. అలా వాళ్ళ భార్య ఇప్పుడు చూసి దండం పెడుతుంది, నీ దైవాలు నా భర్త మందు మానేశాడు. నీతో సావాసం చేస్తే అవతల పడతారు వాళ్ళు మానేయాలి. ఏ షేపుని చూసి రాజుగారి భార్య కూడా మారిపోయింది, పశ్చాత్తాపడిపోయింది. ఎంత గొప్ప జన్మనిచ్చావు అమ్మవాడికి, ఎంత అన్నాన్ని ఇచ్చావు, కానీ ఎటువంటి లోపానికి గురి కాకుండా పరిశుద్ధంగా కాపాడుకోగలిగాడు. కాబట్టి ఏ షేపు చేసే ప్రతి ప్రయత్నము దేవుడు సఫలపరిచాడు, పరిధిల్లింపజేశాడు, ఆస్వాదించాడు. చిన్నవాడు అన్నింటిలో గొప్పవాడైపోయి కూర్చోండి. హల్లెలూయా. నీతిగా బ్రతుకు, నిజాయితీగా బ్రతుకు, దేవుని భయభక్తులు కలిగి బ్రతుకు. దేవుడు నీ పట్ల చేసే కార్యాలు నీ గురించి వాళ్ళు చెప్పాలి, నువ్వు చెప్పకూడదు, వాళ్ళు చెప్పాలి. ఆ బ్రతుకు మనకు కావాలి. తండ్రి ప్రేమ వాళ్ళరా, మనుషులకు భయపడకండి. అమ్మ భయపడుతుందని లోన్కి వెళ్ళి సెల్ ఫోన్ లాంచ్ చూడకండి. పుస్తకాలు చదువుకుంటున్నామని దొంగచాటుగా సెల్ ఫోన్లో ఆడుకోకండి. నాణ్యత చేస్తాడని దొంగసాటిగా వెళ్ళి సిగరెట్లు కాల్చకండి. ఏం చేసినా దేవునికి భయపడి చేయండి. దేవునికి భయపడితే మీరు ఎటువంటి దురలవాటు చేయండి. దేవునికి భయపడితే ఎటువంటి తప్పులు చేసే ప్రయత్నం మీరు. దేవునికి భయపడితే మీరు నీతిగా నిజాయితీగా బ్రతకగలరు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడంట. ధైర్యంగా దేవుడి దగ్గరికి వెళ్ళగలుగుతావు, ధైర్యంగా దేవుడితో మాట్లాడగలుగుతావు. ప్రభువా నాలో లోపం ఏంటి చెప్పు, ఎలా బ్రతకాలో చెప్పు, ఎలా బ్రతికితే నీ ప్రార్థన సఫలపరచడం చెప్పు అని అడిగే ధైర్యం నీలో కావాలంటే ముందు నీలో ఉన్న లోపాల సమస్యను సరి చేసుకోవాలి. హల్లెలూయా. నీ లోపాలు సరి చేసుకున్నప్పుడే నీ ప్రార్థన ఫలిస్తుంది. ఎప్పుడైతే నీ లోపాలు సరి చేసుకుంటావో వెంటనే దేవుడు నీతో వాడబడతాడు. దేవుడు నీ చేత కార్యం జరిగిస్తాడు. నువ్వు దేవుడికి ఒక సాధనమై ఉంటావు. నీకు దేవుడు ఒక స్వస్థత వల్ల నిర్ణయిస్తాడు. ఒక జబ్బు పడిపోయిన స్త్రీకి దగ్గర వచ్చి ప్రార్థన చేస్తే ఆమె జబ్బు నయమైపోద్ది. ఒక సంతానం స్త్రీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే ఆమె సంతానం కలుగుతుంది. ఒక ఉద్యోగం లేని వాడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటే వాడికి ఉద్యోగం దొరికేస్తుంది. చూసారా, దేవుడు డైరెక్ట్ గా అతను మహిమ తెచ్చుకోవచ్చు, కానీ నిన్ను మహిమపరచాలని కాన్సెప్ట్ అయింది. హల్లెలూయా. నిన్ను పైకి లేపాలి, నిన్ను ఆశీర్వదించాలి, నీ ద్వారానే ఆయన మహిమపరచబడాలి. కానీ ఇది సింగిల్ గా మహిమపరచడా చెప్పండి. దేవుడు నేనే అంటే గొప్పగా ఆయన మనం భయపడతాం, కానీ మనలోంచి అతని రూపాన్ని మనలో చూపిస్తున్నాడు. అంటే నిన్ను చూసే ప్రతి ఒక్కరిలో నీలో దేవుడు కనిపించాలి. పాస్టర్ గారిలో దేవుడు కాదండి, మీరు కూడా దేవుడు కనిపించాలి. అందుకే ఒకసారి మనం అంటాం, అమ్మ దేవుళ్ళకి వచ్చి కాపాడేవమ్మ అంటాం. ఎందుకమ్మా దేవుడు తెలిసే మీరు మన రూపం దేవుడిదే ఉంది కాబట్టి గమనించుకున్న మాటలు ఎంత అర్థం ఉందో. అన్ని మాట్లాడే మాట అదే మాట్లాడతాడు.
దేవుళ్ళగా వచ్చిన ఆదుకున్నావమ్మా అంటారు. ఎందుకో తెలుసా? మన రూపంలోనే దేవుడు ఉన్నాడు. దేవుడి రూపంలో మనం నిర్మించబడ్డాం కాబట్టి మనం ఎవరికి భయపడాలట? దేవునికి భయపడాలి. కనుక ప్రియమైన వాళ్ళ తల వంచండి, ప్రార్థన చేసుకుని మన కార్యక్రమం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడు, గడువు గొప్ప దేవుడు ప్రభువా, నాయనా, బైబిల్ గ్రంథంలో ప్రతి మాట జ్ఞానం ఇచ్చే మాట. నీకు జ్ఞానము కొదువై ఉంటే నీ ఆస్తి అంతా ఇచ్చి జ్ఞానము పొందమని చెప్పి ఉన్నారు ప్రభువా. అంత ఆస్తి పడిన సొలొమోను కూడా ప్రభువా తండ్రి మిమ్మల్ని వేడుకునేది ఒకటి, జ్ఞానము కావాలని. ఇంతవరకు అవివేకంతో మేము ఉన్నామేమో, ఇంతవరకు బుద్ధిహీనతో మేము జీవిస్తున్నామేమో, ఇంతవరకు నాయన ప్రభువా దేవునిలో ఉన్నామనుకుంటున్నాం కానీ ధైర్యంగా ఉండలేకపోతున్నామేమో, దేవునికి భయపడి జీవిస్తున్నాం అనుకుంటున్నాం కానీ దొంగ చాటుగా మా పనులని మేము చేసుకుంటూ పోతున్నామేమో. మీ మాటలు విన్న తర్వాత ఇప్పుడైనాను మా జీవితాలు మార్చుకోకపోతే నాయన మా ప్రార్థన ఫలించదు, మేము చేసే కార్యాలు ముందుకెళ్ళవు, మేమేమీ సాధించలేము. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదని యోహాను 15 మాట్లాడినట్టుగా ప్రభు, మీకు వేరుగా ఉండి మేమేమి చేయలేము. మీతో ఉండే అంటు కట్టబడతాం, మీతో ఉంటేనే ఫలించబడతాం, మీతో ఉంటేనే ఆశీర్వాదాలు పొందగలుగుతాం, మీతో ఉంటేనే ప్రభు సమస్త కార్యాలు చేయగలుగుతాం. మీ యందు భయభక్తులు కలిగి జీవించే వారిగా ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అతి మిక్కిలి వినయముతో బతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.